140 కోట్ల మంది ఆశ మొత్తానికి నెరవేరింది. 11 ఇయర్స్ తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ గెలుచుకున్నాం. 17 ఇయర్స్ తర్వాత ఒక T20 వరల్డ్ కప్ గెలుచుకున్నాం. నిజం చెప్పాలంటే ఓడిపోతుందన్న మ్యాచ్ను ది అమేజింగ్ వేలో గెలుచుకున్నారు మన టీమిండియా. ఏమన్నా మ్యాచా ఇది? నిజంగా ఫైనల్ అంటే ఇలాగే ఉండాలన్నట్టు ఆడారు భయ్యా. మ్యాచ్ చూస్తున్నంతసేపు ఒకటే టెన్షన్, ప్రతి ఓవరు క్లైమాక్స్లో అనిపించింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు లాస్ట్ 5 అవర్స్లో 30 రన్స్ మాత్రమే చేయాలన్న సిచ్యువేషన్. ఇంకా మళ్ళీ మన పని అయిపోయిందిలే, లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతాయేమో అనుకున్నాం. కానీ మ్యాచ్ అక్కడి నుండే తిరిగిపోయింది. మన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చి క్లాసిన్ వికెట్ తీయడం, బుమ్రా ఒక బ్రిలియంట్ ఓవర్ వేయడం అండ్ లాస్ట్లో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పాలి. నిజంగా క్యాచ్ పట్టకపోయి ఉంటే మ్యాచ్ మన చేతుల్లోంచి పోయేది. ఎందుకంటే మిల్లర్కి మ్యాచ్ని ఫినిష్ చేసే ఎబిలిటీ ఉంది. కానీ ఆ క్యాచ్ మొత్తం ఇండియన్ ఫ్యాన్స్ అందరిలోనూ ఒక ఊపును తీసుకొచ్చింది. నాకైతే 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీశాంత్ క్యాచ్ మ్యాచ్ని ఎలా మార్చేసిందో ఈ క్యాచ్ కూడా మ్యాచ్ని మన వైపు లాగేసింది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు చూడండి, అది ఎగ్జాక్ట్గా ప్రూవ్ అయింది ఇక్కడ. లాస్ట్ ఓవర్లో 16 రన్స్ కావాలి, అందరిలోనూ టెన్షన్. అప్పుడు వచ్చాడు భయ్యా మన సేవియర్ హార్దిక్ పాండ్యా. లాస్ట్ మంత్ వరకు విపరీతమైన ట్రోల్స్ని ఎదుర్కొన్న అవన్నీ పక్కన పెట్టి ఎలాగైనా టీమిండియాకు కప్పును అందించాలన్న ఉద్దేశమే ఈరోజు అతన్ని ఈ పొజిషన్లో ఉంచింది. మొత్తానికి సాధించి నిరూపించాడు. T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే మన టీమిండియా ఒక టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ విన్ అయింది. రియల్లీ అందరికీ ఇది ఒక గ్రేట్ మూమెంట్ అనే చెప్పాలి. గ్రౌండ్లో అయితే అందరూ ఏడ్చేశారు. ఒక్క గ్రౌండ్లోనే కాదు, మొత్తం ఫ్యాన్స్ అందరిది సేమ్ ఫీలింగ్. నాకైతే అరిచి అరిచి గొంతు పోయింది. ఇంకా ఫ్యాన్స్ అయితే అందరూ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. కాకపోతే ఈలోపే ఒక షాకింగ్ న్యూస్. అదేంటంటే విరాట్ కోహ్లీ T20 ఇంటర్నేషనల్స్ నుంచి తప్పుకున్నాడు. ఇదేందయ్యా, మ్యాచ్ గెలిచి ఆనందంలో ఎంజాయ్ చేస్తున్నాం అనే లోపే విరాట్ కోహ్లీని అనౌన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విరాట్ కోహ్లీకి T20 వరల్డ్ కప్ లేదనే లోటు ఈ రోజుకి తీరిపోయింది. ఫ్యూచర్ జనరేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ ఫార్మాట్ నుండి రిటైర్ అవుతున్నా అని చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఈలోపు ఇంకో బ్రేకింగ్ న్యూస్. అదేంటంటే రోహిత్ శర్మ కూడా T20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్ అయిపోయాడని. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ దెబ్బ మీద దెబ్బ. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎప్పటికైనా T20 నుంచి రిటైర్ అవుతారని తెలుసు. కానీ మరీ ఇంత త్వరగా, అది కూడా ఇంత విన్నింగ్ మూమెంట్లో రిటైర్ అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వరల్డ్ కప్ గెలిచామని ఆనందపడాలా, లేదా విరాట్ అండ్ రోహిత్ ఇంకా T20 ఆడరు అని బాధపడాలో ఎవరికీ అర్థం అవ్వట్లేదు. రోహిత్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచి తన కెప్టెన్సీ ఏంటో అందరికీ నిరూపించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కే కాదు, టీమిండియాకు కూడా వరల్డ్ కప్ తెచ్చిపెట్టా అని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కెప్టెన్స్లో ఒకటిగా హిస్టరీలో నిలిచాడు. కానీ వీళ్ళిలా రిటైర్ ఎందుకు అయ్యారు? ఎందుకంటే ఇదే కరెక్ట్ టైం కాబట్టి. వీళ్ళిద్దరూ అనుకున్న సాధించారు కాబట్టి. ఎప్పుడెప్పుడు వరల్డ్ కప్ గెలుస్తామా అని వాళ్లతో పాటు ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూశారు. లాస్ట్ వరకు వచ్చి ఓడిపోవడం. లాస్ట్ 2 ఇయర్స్లో ఇదే జరిగింది. కానీ ఫైనల్గా టీమిండియా 17 ఇయర్స్ తర్వాత T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఈ టోర్నమెంట్తో మన టీమిండియా ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రాహుల్ ద్రావిడ్కి ఇది కోచ్గా ఆఖరి మ్యాచ్. మరి అలాంటి టైంలో వరల్డ్ కప్ గెలిచి అతనికి అందించారంటే ఒక కోచ్గా దానికంటే ఇంకేం కావాలి చెప్పండి? మంచి ఫేర్వెల్ ఇచ్చారనే చెప్పాలి. ఈ వరల్డ్ కప్ ఎందుకంత స్పెషల్ అంటే రీసెంట్గా 2023లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడిపోవడం, 2023 వన్డే వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ వరకు వచ్చి ఆ మ్యాచ్లో ఓడిపోవడం, ఇప్పుడు T20 వరల్డ్ కప్, ఇప్పుడు కూడా సేమ్ సీన్, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మళ్ళీ అదే రిపీట్ అవుతుందా అని అందరిలో ఒకటే టెన్షను. ఎందుకంటే ఈసారి కానీ కప్పు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్కి విరాట్ అండ్ రోహిత్ ఆడకపోవచ్చని మ్యాక్సిమం అందరికీ తెలుసు. సో వాళ్ళకి ఫేర్వెల్గా అయినా ఈ ట్రోఫీ గెలవాలని అందరికీ ఆశ ఉండింది. మొత్తానికి ఆశ తీరింది. ప్రతి ఒక్క ఇండియన్ హ్యాపీ. MS ధోని తర్వాత మరెవ్వరూ ఐసీసీ ట్రోఫీ అందుకోరేమో అని అనుకునేలా అయ్యింది సిచ్యువేషన్. కానీ దానిని దాటేసి ఒక మెట్టు ఎక్కేసింది మన రోహిత్ శర్మ కెప్టెన్సీ. కష్టానికి ఫలితం దక్కింది. ఫైనలీ విరాట్ అండ్ రోహిత్ కల నెరవేరింది. వాళ్ళు అనుకున్నది సాధించారు. ఈ ఫార్మాట్కి గుడ్ బై చెప్పారు, అంతే. కానీ ఇందులో ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫ్యూచర్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫార్మాట్కి గుడ్ బై చెప్పారు. అండ్ వీళ్ళు ఇంకా వన్డేలు ఇంకా టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడతారు. సో ఫ్యాన్స్కి హ్యాపీ. ఫైనల్లీ టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. మన ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ. థ్యాంక్ యూ టీమిండియా, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. ఫ్రెండ్స్, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో మాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వరల్డ్ కప్ మూమెంట్ని మీరు ఎలా ఫీల్ అయ్యారో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.